ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. మన జరిగిన ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన ఘనత కాట్పల్లి వెంకటరమణారెడ్డికి దక్కింది. తన మార్కుతో గ్రౌండ్ స్థాయిలో తనకున్న పలుకుబడితో పూర్తి స్థాయిలో ప్రజలకు నేను చేస్తాను అనే మాట ఇచ్చిన నేపథ్యంలో తన సమస్య ఎక్కడుంటుంది అక్కడనే సమస్యను తుంచివేయాలనే ఆలోచన తన తీసుకున్న ఆలోచన అదే ఇది ఫిర్యాదుల బాక్స్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ప్రజల సమస్యలపై ఫిర్యాదులు పెట్టే ఎమ్మెల్యే కామారెడ్డి వెంకటరమణారెడ్డి. ఇది చూడొచ్చు, ఎవరికైనా సమస్య ఉంటే ఆ సమస్యను ఇక్కడ మొదటిలోనే ఆది దశలోనే తుంచివేయాలనే ఆలోచన వెంకటరమణారెడ్డికి దక్కింది. అందులో భాగంగానే ఈ సమస్యలకు సంబంధించి ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో 80 గ్రామాలు ఉంటాయి. 80 గ్రామాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారు. తమ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చే దిశగా ఈ ప్రయత్నాలు అయితే సాగించేందుకు వెంకటరమణారెడ్డి కొత్తగా ఆలోచన చేసి ఈ ఫిర్యాదుల బాక్స్ ఇక్కడ చూడొచ్చు ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయనే అంశానికి సంబంధించి. ఇక్కడ చూడొచ్చు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మొత్తంగా 11 అయితే ఫిర్యాదులు వచ్చినాయి. ఇందులో ఒకటైతే చదువుదాం, పూర్తిగా అన్నీ మనం చదివితే బాగుంటుంది కాబట్టి. చూడొచ్చు, ప్రజ్ఞ వెల్ఫేర్ సొసైటీ, దానికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు కామారెడ్డి నియోజకవర్గం గారికి నమస్కారం. ప్రగతి నగర్ వార్డు 17లో గల సమస్యల గురించి విన్నపం. మేము అనగా ప్రగతి నగర్ వార్డు 17లో 60 కుటుంబాల సభ్యులం నివాసం ఉంటున్నాం. ఈ రోజు వరకు మా ప్రగతి నగర్లో కనీస సౌకర్యాలు అయిన డ్రైనేజీ వ్యవస్థ కానీ, సీసీ రోడ్ల వ్యవస్థ కానీ, మిషన్ భరితల నల్లలు కానీ, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ పార్కు చుట్టూ ఫెన్సింగ్, అలాగే పార్కులో ఇతర అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయి. కావున దయించి మా సమస్యలను స్పందించి త్వరలోనే మా ప్రగతి నగర్లోకి వచ్చి వ్యక్తిగతంగా సమస్యలు చూసి పరిష్కరించగలరు. ఇట్లు ప్రగతి నగర్ సభ్యులు. అంటే చూడొచ్చు, ప్రతి సమస్యను కూడా వారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ తర్వాత కూడా ఎక్కడ కూడా సమస్యలు అక్కడే ఉన్నాయి. మా కాలనీలో మిషన్ భరిత నల్లలు రావడం లేదు. ఏదైతే మున్సిపాలిటీలో సంబంధించిన పార్క్ ఉంది, పార్కు చుట్టూ దానికి సంబంధించిన ఫెన్సింగ్ లేదు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు. అంటే కామారెడ్డి పట్టణంలో ఇంత దుర్భరమైన స్థితి ఉంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అనేది ఒక వినతి పత్రాన్ని చూసి, సమస్యకు ఉన్న వినతి పత్రాన్ని చూసి మనం చూసుకోవచ్చు. కామారెడ్డి ఎమ్మెల్యేకు ఎందుకంటే మేము విన్నవిస్తున్నాం, ఈ సమస్యలన్నింటి కూడా మాకు పరిష్కరించాలని చెప్పి అన్న అంశానికి సంబంధించి ఇక్కడ కామారెడ్డి పట్టణానికి సంబంధించి మరికొంతమంది వ్యక్తులు ఉన్నారు. దీనికి అంతకు సంబంధించి వారిని అడుగుదాం. ఈ ఫిర్యాదుల బాక్స్ ఓపెన్ చేశారు. ఈ ఫిర్యాదు బాక్స్ అయితే ఓపెన్ చేశారు. మీరు ఎలా ఉంటుంది ఈ ఫిర్యాదు బాక్సులు ఓపెన్ చేసినప్పుడు? మీకు ఈ 11 వచ్చినాయి, మేము చూసాం కదా. ఏంది అసలు ఎన్ని వచ్చినాయి, ఏంది పరిస్థితి చెప్పండి. ఈ ఫిర్యాదు బాక్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు? ప్రతి గురువారం ఓపెన్ చేస్తుంటాం. ప్రతి గురువారం వచ్చిన ఫిర్యాదు బాక్సుల్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అన్నగారి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అన్నగారే స్వయంగా చూసి ఈ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేసి వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫిర్యాదుని, ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి ఉన్న ప్రాబ్లమ్స్ను తీర్చేదిగా ఈ ఫిర్యాదు బాక్స్ పనిచేస్తుంది. అయితే మీరు చెప్పండి, ఈ ఫిర్యాదు బాక్స్ అయితే అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేశారు. ఒక ఫిర్యాదు బాక్సులనే 10, 11 వచ్చినాయి. ఈ 11 ఫిర్యాదు బాక్సులని చదివి ఓపెన్ చేసి ఎవరెవరి సమస్యలు ఉంటే ఎవరెవరికి చెప్తారు? ఈ సమస్యలు, ఇవి ఫిర్యాదుల బాక్స్లో ఉన్నటువంటి సమస్యలు ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయో, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ అయితే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఇట్లా డివైడ్గా చేసి వాటి యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కరించడం జరుగుతుంది. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు, ఫిర్యాదులు ఏవైనా సరే ఫిర్యాదులు ఉంటే ఒక గ్రామంలో అయితే బాక్స్ ఏర్పాటు చేసాం. ఆ బాక్స్లో ఫిర్యాదులు ఎన్ని ఉంటాయనే సంబంధించి ఆ గ్రామంలో ఉన్న సమస్యలను బట్టి ఫిర్యాదుల బాక్స్లో ఫిర్యాదులు వస్తుంటాయి. ఖచ్చితంగా మా ఈ కామారెడ్డి పట్టణంలో అయితే ఈ ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేస్తాం. బస్టాండ్కి అతి సమీపంలో ఉంది కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్స్. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను వారి దృష్టికి అయితే తీసుకొస్తున్నారు. సుమారుగా ఈ రోడ్డు పూర్తిగా అడ్లూరు గ్రామానికి కూడా వెళ్ళే రోడ్డు ఇది. అయితే దీంతో అటు కామారెడ్డి పాత పట్టణానికి కూడా వెళ్ళే ప్రధాన రోడ్డు అని చెప్పవచ్చు. బస్టాండ్ నుంచి రైల్వే గేట్ ద్వారా ఇట్లా వెళ్తుంటుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ప్రతి ఫిర్యాదు బాక్స్లో వారానికి 10 నుంచి 12 ఫిర్యాదులు వస్తుంటాయి. ఆ ఫిర్యాదులు సమస్యలు పరిష్కారం దిశగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే రమణారెడ్డి పరిష్కరిస్తారా అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ కూడా ఫిర్యాదులు అయితే చేశారు, ఫిర్యాదు బాక్స్లో వేశారు. ఆ రమణారెడ్డి ముందుగా అనుకున్నది ఏంది, తమకు సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడనే దాన్ని తుంచివేయాలి,
సమస్యను పూర్తి స్థాయిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా దాన్ని మొదటి మొగ్గ దశలోనే దాన్ని పరిష్కారం చేస్తే సమస్య ఉత్పన్నం కాదు. అందులో భాగంగానే ఆ సమస్యను మొగ్గ దశలోనే పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలనేది ఈ ఫిర్యాదుల బాక్స్ల ఉద్దేశం అని చెప్పి ఈ కాలనీకి సంబంధించిన నేతలు కానీ దానికి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి అది. ఇది కామారెడ్డి పట్టణంలో ఒక కాలనీలో ఉన్నాం మనం. ఇక్కడ ఈ కాలనీలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలి. ప్రతినిత్యం ఈ కాలనీకి సంబంధించిన ప్రజాప్రతినిధి ప్రతి గురువారం రోజు ఫిర్యాదుల బాక్స్ ఓపెన్ చేస్తుంటారు. అసలు ఫిర్యాదుల బాక్స్లో ఓపెన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఎన్నేమి ఫిర్యాదులు వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు అవధూత నరేందర్. నేను 17వ వార్డు కౌన్సిలర్ని, అశోక్ నగర్ ఏరియా కౌన్సిలర్ని. ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు కనీసం వారానికి ఒక 10 నుంచి 15 ఫిర్యాదులు పడుతున్నాయి. అయితే ప్రతి వారం గురువారం రోజు ఈ యొక్క ఫిర్యాదులన్నింటినీ కూడా మేము అన్ని సమీకరించి క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి దానికి డివైడ్ చేసి యాక్చువల్గా ప్రతి సమస్యను కూడా రమణారెడ్డి గారే తనే ప్రత్యక్షంగా ఎవరి క్లిష్టమైన సమస్యలు ఉంటే తనే పరిష్కరిస్తాడు. ఒకవేళ క్రింది స్థాయి కార్యకర్తలు కానీ కౌన్సిలర్లు కానీ ప్రతినిధులు కానీ ఎవరైనా చేసే అవకాశం ఉంటే వాళ్ళు మాత్రమే చేసి పరిష్కరించేసి వాళ్ళన్నింటినీ కూడా వాళ్ళ సమస్యలను మేము నివృత్తి చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమేమి ఉన్నాయి? మా దృష్టికి వచ్చిన మ్యాక్సిమంగా ల్యాండ్ ఇష్యూసే బాగా ఎక్కువగా వస్తున్నాయి. వాటిని పూర్తిగా తను ఎమ్మెల్యే గారే రమణారెడ్డి గారు వారే పర్యవేక్షణలోనే వాళ్ళే అబ్జర్వ్ చేసి తనే సమస్య పరిష్కరిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు కామారెడ్డి పట్టణంలో అయితే కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య కానీ మరో ప్రాంతంలో భూ సమస్యలు కానీ వీటన్నింటినీ కూడా ఉత్పన్నమవుతున్న ఈ సమస్యలు మేము మొగ్గ దశలోనే పరిష్కారం దిశగా ప్రయత్నిస్తాం. ముఖ్యంగా ప్రతి గురువారము స్థానికంగా ఉండే ఎమ్మెల్యే రమణారెడ్డి గారే తెరవాల్సింది. పార్టీ బాధ్యతల దృష్ట్యా ఇతర పనులు ఉన్నాయి, ఇతర నియోజకవర్గాలు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ వీలు కావడం లేదు. ఖచ్చితంగా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు మేమందరం కలిసి ఇక్కడ ఫిర్యాదుల పెట్టెలను అయితే ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినప్పుడు దానికి ఉన్న సమస్యలు క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్తాం. ఒకవేళ స్థానికంగా ఉండే నాయకులు మేము పరిష్కరించే సమస్యలు ఉంటే మేము ఇక్కడనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారమయ్యే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఈ ప్రయత్నంలోనే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఉదాహరణ భూ సమస్య, లేదంటే ఫ్లాట్ని ఎవరైనా కబ్జా చేసింది ఉండి దానికి సంబంధించి రెవెన్యూ అధికారులు కానీ లేదా మున్సిపాలిటీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ కానీ వీరందరికీ కూడా విన్నవిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైనా సమస్య ఉన్నా సరే ఆ సమస్య కోసమే ఈ ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశారు. ఈ ఫిర్యాదుల బాక్స్ ఉద్దేశమే సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వినూత్నంగా ఏర్పాటు చేసుకున్న తన సొంత ఆలోచనతో ఏర్పాటు చేసుకున్న ఫిర్యాదుల బాక్స్ ఇది. ఖచ్చితంగా తన ఆలోచన పూర్తి స్థాయిలో పూర్తయ్యే దిశగా స్థానికంగా ఉన్న నేతలు కానీ పట్టణాలు కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ ఇందులో ఫిర్యాదు చేస్తే సమస్య తన దృష్టికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సమస్యను పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి స్థానిక నేతలు అదేవిధంగా బీజేపీ నాయకులు వెంకటరామరెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి అది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.